మహిళల్లో పీరియడ్స్ అనేది చాలా కీలకము. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి. సో ఆరోగ్యకరమైన పీరియడ్స్ టైం మెయింటైన్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం అయితే ఈ రోజులలో కామన్ అయిపోయింది. నాకు నేను 100 మందిని చూస్తే పీరియడ్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళే 90 మంది ఉంటున్నారు. అప్పట్లో పీరియడ్ అంటే నెల 21 days నుండి 31 days సైకిల్ అనేది నార్మల్ సైకిల్. అలా ఉండదు. 6 monthsకి ఒకసారి రావడము, 1 yearకి ఒకసారి రావడం కూడా చూస్తున్నాయి. 3 నెలలకు ఒకసారి రావడం అయితే కామన్ అయిపోయింది. అది కొందరికైతే ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే పీరియడ్ రాదు. అంతా కామన్ అయిపోయింది పీరియడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా అగైన్ మన యాక్సిస్ డీవియేషన్, మన హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ డీవియేషన్ ఫుడ్ల వల్ల, పొల్యూషన్ల వల్ల, స్ట్రెస్ల వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్ల వల్ల మనం చేసుకున్నదే, మన లైఫ్ స్టైల్ చేంజ్తోనే చేసుకున్న ప్రాబ్లం వల్లనే మనకి తర్వాత చిన్న చిన్న వాటికి ట్యాబ్లెట్లు వేసుకోవడం. ఎన్నిసార్లు వేసుకుంటారు? ప్రతి సంవత్సరానికి 2-3 సార్లైనా ఈ పోస్ట్పోన్మెంట్కి పూజలని, పునస్కారాలని, ఇది ఎక్స్ట్రా యాడింగ్ అనమాట. మామూలు ఫుడ్లో మన హార్మోన్ చేంజ్ జరగడమే ఎక్కువ, మళ్ళీ దాంతోపాటు ఇవన్నీ మనం చేసుకోవడం, గోళీలు వేసుకోవడం, పోస్ట్పోన్ చేసుకోవడం, ప్రీపోన్ కావాలని, పోస్ట్పోన్ కావాలి, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు, న్యాచురల్ వే కాదు. న్యాచురల్ వే, నేచర్కి దగ్గరగా మనం వెళ్తే మన న్యాచురల్ సైకిల్ న్యాచురల్గా వస్తుంది. అంతే, దాంట్లో ఏం పెద్ద టెక్నిక్ లేదు, డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నాము, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, ఎప్పుడో ఫంక్షన్ ఉంది నెలకు ఒకసారి అంటే ఎవరమైనా రెగ్యులర్గా అదే అలవాటు చేసుకోవడము. అసలు ఫ్రూట్స్ ఎవరన్నా రోజు ఫ్రూట్స్ తక్కువ మంది కదా హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు. నువ్వు వెయిట్ గెయిన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యాడ్ అవుతున్నాయి, పీసీఓడీలు యాడ్ అవుతున్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ యాడ్ అవుతున్నాయి. పీరియడ్ రెగ్యులర్ ఉండాలంటే నువ్వు డైట్, మెడిటేషన్, యోగా అండ్ మోస్ట్లీ 90% ఫుడ్లో ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఆకుకూరలు, పళ్ళు, కీరదోస, బీట్రూట్, ఇవన్నీ నేను చూస్తుంటా కదా నా పేషెంట్లు వచ్చిన వాళ్ళు ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ డైట్ చేంజ్ చేసుకొని రెగ్యులర్ పీరియడ్ వస్తున్నాయి మేడం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అని ఎంతోమంది చెప్తారు. సో అదే సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసే వాళ్ళకి ఇంకా అదే మందుల మీదనే బతకాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మన బాడీ రెజ్యునేట్ అవుతుంది, హీల్ చేసుకుంటుంది, మళ్ళీ నార్మల్గా వస్తాయి పీరియడ్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.